వీళ్ళు ఎట్లా గెలిచిందో చూడుర్రి. ఏది మన కాంగ్రెసు కొన్ని చోట్ల ఎట్లా గెలిచింది సర్పంచ్లు అనేది చూడుర్రి. ఇట్లా కాంగ్రెస్కు పడ్డ ఓట్లు ఇట్లా మొత్తం పారేసిండ్రు అన్నట్టు. ఇది ఎక్కడ అంటే డ్రైనేజ్ కాల్లో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఆర్ఓను సస్పెండ్ చేసిన కలెక్టర్. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చినకపర్తి గ్రామంలో ఓ డ్రైనేజ్ కాల్వలో లభ్యమైన బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు ఘటనా స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు, స్టేజ్ 2 ఆర్ఓను సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపిన జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి ఘటనపై విచారణ నిర్వహించేందుకు గాను నల్గొండ ఆర్డీఓను అధికారిక నియామకం. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటినీ ఆర్డీఓ సమక్షంలో భద్రపరచాలని, దాన్ని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ. చెప్పుర్రిగా రాహుల్ గాంధీ గారు ఓటుకు చోరీపై ఢిల్లీలో ధర్నా చేద్దాం రారి అంటాను. వేసిన ఓట్లనే బయటికి తీసుకొచ్చి పారబోసిందంటే కాంగ్రెస్ తోళ్ళ అస్తం లేకుండానే అధికారులు ఇట్లా చేస్తారా? మురికి కాలువల పారుతానే అటు ఇట్లా నకరేకాల్లో చినకాపర్తి అనే గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుస్తాడేమో అనే అనుమానంతో అధికారులు కాంగ్రెస్ కార్యకర్తలతోటి కుమ్మక్కై చేసిన దుర్మార్గం ఇది. ఇక మరి దీని మీద మాట్లాడాలి. రాహుల్ గాంధీ గారు దీని మీద మాట్లాడాలి, రేవంత్ రెడ్డి గారు దీని మీద మాట్లాడాలి. ముందు ఢిల్లీలో పోయి ధర్నా చేయడం కంటే నకరేకల్లుకు పోయి నకరేకల్లులో ఇక్కడ కాపర్తి అనే గ్రామంలో కూర్చొని ధర్నా చేయండి. బ్యాలెట్ పేపర్లు చోరీ అని ఒక ధర్నా చేయండి. దీని మీద చేసిన తర్వాత మీకు అంతో ఇంతో నిజాయితీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇవే అనే దొంగ కథలు. ఈ దొంగ కథలు చేసుకుంటే ఇక మేము దేశాన్ని బాగు చేస్తామని తిరుగుతున్నారు.